చివరి మాటతో మనము ముగించేద్దాం. సమర్పణ, దేవునికి ఇచ్చినటువంటి సమర్పణ బట్టి మనము ఈ మాటను మాట్లాడుకుందాం. లోకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము ధ్యానించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, లోకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. దేవుడు సమాప్తమైనదని తెలియపరుస్తూ ఉన్నాడు. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. హల్లెలూయా, హల్లెలూయా. ముగింపు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడంటే, ఆత్మ చేత మనము నడిపించబడాలి. అందుకే సొలొమోను మహారాజు ప్రసంగి గ్రంథంలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట చదువుకుందాం. ప్రసంగి చివరి అధ్యాయము, ప్రసంగిలో చివరి 12వ అధ్యాయము 6-7 వచనాలు ధ్యానించుకుందాం. ప్రసంగి 12:6-7. వెండ్రి త్రాడు విడిచిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కొండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును, సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థము. హల్లెలూయా. లాస్ట్లో ప్రభువు ఆయన్ని ప్రాణం విడిచే ముందు, నా ఆత్మను నీకు అప్పచెప్పుకుంటున్నాను. మనిషి చనిపోయిన తర్వాత మనిషిలో ఉన్నటువంటి ఆత్మ ఎక్కడికి వెళుతుందంటే దేవుని యొద్దకి వెళుతుంది. అది ఎలా వెళుతుందంటే, మరి నువ్వు చేసినటువంటి క్రియలను బట్టి, తీర్పును బట్టి నరకానిక పరదేశిక అనేది దేవుడు అక్కడ నిర్ణయించి మనకి తెలియపరుస్తాడు. ఈ ఆత్మ అక్కడికి చేర్చబడుతుంది. అంతేగాని మనం అనుకున్నట్టు ఆత్మ దెయ్యంగానే ఇక్కడెక్కడ తిరగదు. మనం అనుకునే పిచ్చి మాటలే. అందుకే ప్రభు అంటున్నాడు, నా ప్రాణాన్ని విడిచిపెడుతున్నాను. అందుకే ముందు అంటున్నాడు, వెండి తాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కొండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. ఏ విధంగా అయితే నిలవని వస్తువులు, అంటే ఇవి శాశ్వతమైనవి కావు, అదే విధముగా మన శరీరము కూడా మట్టి. ఈ మట్టిలో కలిసిపోద్ది, కానీ ఆత్మ మాత్రము దేవుని యొద్దకు చేరుతుందని చివరి మాటగా ఆయన, ఇదిగో నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను అని చెప్పి ప్రాణాన్ని విడిచాడు. హల్లెలూయా. కాబట్టి శరీరము దేవుని యొద్దకి వెళ్ళదు. అందుకే బైబిల్ అంటాడు, రక్త మాంసములు పరలోక రాజ్యానికి చేరవు. ఏం వెళ్తుంది? మన ఆత్మ. ఏ ఆత్మ? దేవుని చేత నడిపించబడినటువంటి ఆత్మ ఆయన యొద్దకి చేర్చబడింది. ఇప్పుడు దేవుని యేసు ప్రభు శరీరం పోవాలి, అక్కడికి ఏం పోయింది? ఆత్మ పోయింది. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకున్నాను. రేపు నీ ఆత్మ కూడా నీవు దేవునికి అప్పగించుకోవాలి. అది చివరి మాటగా దేవుడు తెలియపరుస్తున్నాడు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు కలిగి మనము ఆ మాట పలకాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి లేచి నిలబడదాం. మనము మరి ఇప్పటి వరకు కూర్చున్నాం కదా.